ఈ రిపోర్ట్ను మనం పరిశీలించడం కంటే ముందు 1 ఆగస్టు తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ లో నెలకొన్న పరిస్థితులు ఇదే ప్రెస్ మీట్ లో, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చాలా మంది మాలలు దోపిడీ చేశారు, మాలలు దొంగలు అని ఇక్కడ ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. వాళ్ళ భాషను చూసినట్లయితే మన సోకాల్డ్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ మాలల్ని డకాయిత్లు అని అన్నాడు. ఇంకో సోకాల్డ్ జర్నలిస్ట్ ఏం పేరు అని విఠల్ మాలల్ని మాఫియా అని అన్నాడు. ఈ ఇద్దరి పరిస్థితి చూస్తే ఇప్పుడు నేను కమిషన్ రిపోర్ట్ బేస్ గా చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో మొత్తం ఎంప్లాయీస్ల సంఖ్య 94,000 అయితే దాంట్లో మాదిగలు 46,000 ఉంటే మాలలు 36,000 ఉన్నారు, ఇతర కులాలు 11,000 ఉన్నారు. అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిట్లా లేదా విఠల్ భాషలో మాదిగలు మాఫియాలా? దీనికి సమాధానం వాళ్ళే చెప్పాలా. దొంగలు గుట్టు చప్పుడు కాకుండా అదృశ్యమైనరు. ఇప్పుడు వాళ్ళు మాలలు దోపిడీ చేసిందని ఏ ఆధారం లేకుండా ఈ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద రెచ్చిపోయి మాట్లాడినారు కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అయితే నేను సేకరించలేదు, గవర్నమెంటే కమిషన్ నియామకం చేసి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ గవర్నమెంట్ రిపోర్ట్ లో వాళ్ళు షమీమ్ అఖ్తార్ కమిషన్ గవర్నమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాదిగలు అన్న తర్వాత పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిట్లే, విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు. ఇక్కడ మరో విషయం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు వచ్చిన వారి బెనిఫిషరీస్ లిస్ట్ అవుట్ మనం చేసినట్లయితే మొత్తం మాలలకు వచ్చింది దళిత బంధు 5,162, మాదిగలకు వచ్చింది 14,316. అంటే పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిట్లు, విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు. ఇక కృష్ణ మాదిగ భాషలో మాదిగలు దోపిడిదారులు. ఆయన అదే అన్నాడు కదా, మాలలు దోపిడిదారులని. ఇప్పుడు కృష్ణ మాదిగ అంగీకరించాలి, మా మాదిగలే దోపిడిదారులు, మా మాదిగలే దొంగలు అని కృష్ణ మాదిగ అంగీకరించాలా, విఠల్ అంగీకరించాలా. ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఆయన అంటాడు 90% మాదిగలు ఉన్నారంటాడు. ఇప్పుడు ఈ రిపోర్టు చూసిన తర్వాత విశ్వేశ్వరయ్య ఏమనాలా అంటే, ఏ రిపోర్ట్స్ లేకుండా ఏ ఆధారాలు లేకుండా మీ మాలల్ని బోన్లలో నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు, దీనికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది, దాన్ని మనం గమనిద్దాం. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లో మాలలకు 1,075 మందికి బెనిఫిట్ జరిగితే మాలలకు 2,833 మందికి బెనిఫిట్ జరిగింది. అంటే కృష్ణ మాదిగ భాషలో మాదిగలు ఇక్కడ దోపిడిదారులు, దొంగలు. అదే విఠల్ భాషలో అయితే మాదిగలు డకాయిట్లు, మాఫియాలు. పృథ్వీరాజ్ భాషలో డకాయిట్లు. అదే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ చూసినట్లయితే మాలలు మొత్తం బెనిఫిషరీస్ ఎవరు ఎంతమంది అంటే 16,821 మంది. మాలలు 16,821 మంది అయితే మాదిగలు 38,151. ఇది గవర్నమెంట్ డాటా. ఇక షమీమ్ అఖ్తార్ కద్దాం. అయితే ఈ షమీమ్ అఖ్తార్ కు రావడం కంటే ముందు అసలు ఈ గొడవ దేని కొరకు వచ్చింది అంటే, మాదిగలకు న్యాయం చేయడానికి లేదా ఎస్సీలో ఉన్న ఏ కులాలకు న్యాయం చేయడానికి కాదు. రాజకీయంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాలక కులాలకు ఛాలెంజ్ చేసేటటువంటి రాజకీయాలు చేసేది మాలలు. దామోదరం సంజీవయ్య తర్వాత తెలుగు రాష్ట్రంలో మరొకరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడ్డది. ఢిల్లీలో చర్చ జరిగింది. ఢిల్లీలో చర్చ జరుగుతున్న క్రమంలో కాకా వెంకట స్వామి పేరు వచ్చింది ముఖ్యమంత్రిగా. ఇమీడియట్ గా ఆ రోజు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే, సదాలక్ష్మిని, గౌరవనీయులు మాజీ మినిస్టర్ ఉండే మహేంద్రనాథ్ ను, హైదరాబాద్ కార్పొరేటర్ వివేకానందాను పిలుచుకొని వాళ్లకు తాయిలాలు ఇచ్చి 1994లో నిజాం కాలేజీలో
వెంకట స్వామికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఈ వర్గీకరణ అనే చాప్టర్ ఎక్కడ మొదలవుతుందంటే, మాలల్ని రాజకీయంగా అణిచివేయడానికి పాలక కులాలు ఎంచుకున్నటువంటి అంశం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కృష్ణమాదిగా వాళ్ళలో పావుగా మారి వాళ్లకు ఉపయోగపడుతూ మాలల మీద అతను విద్వేషాన్ని కక్కుతా ఉన్నాడు. సరే, ఆ విద్వేషంలో నిజంగా అర్థం ఉన్నదా అంటే అర్థం లేదు. ఇక వద్దాం కమిషన్ రిపోర్ట్ లో. ఈ మొత్తం కమిషన్ రిపోర్ట్ ను నేను షమీం అఖ్తార్ జస్టిస్ అనను, అతడు ఒక బుడ్డర్ ఖాన్ అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకు బుడ్డర్ ఖాన్ అంటున్నానంటే, ఒక రిటైర్డ్ జడ్జ్ ఒక కమిషన్ ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను బేస్ చేసుకొని అతను మొత్తం స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయాల్సినటువంటి ఒక రిటైర్డ్ జస్టిస్ ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి చాలా ఉత్సాహంతో ఉంది, ఆ కారణం చేత కమిషన్ ను ఏర్పాటు చేసింది అని మొదలు పెడుతూ అతను మొత్తం రిపోర్ట్ లో ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏర్పాటైన ఏ కమిషన్ లో కూడా వారు తిరిగిన ప్లేస్ లో ఫోటోలు అవి కమిషన్ రిపోర్ట్లు ఉండవు. మీరు ఏ కమిషన్ అనే తీసుకోండి, ఈ దీంట్లో మొత్తం 14 పేజీలు అతను తిరిగింది ఫోటోలసే పెట్టిండు. 14 పేజీలు తిరిగింది ఫోటోసే పెట్టిండు. స్టార్టింగ్ లో 4 పేజీలు ఏ డిపార్ట్మెంట్ ఏ సోర్సెస్ నుండి నేను ఇవన్నీ డాటా తీసుకున్నా అని ఆ మొత్తము వాళ్ళ యొక్క అడ్రసెస్ రాస్తున్నాడు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డేట్ నుండి ఎట్లా డాటా సేకరిస్తున్నాడు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్, అవన్నీ అవసరం లేదు. కమిషన్ రిపోర్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి ఇప్పటి వరకు రిజర్వేషన్ నోచుకోనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా స్టడీ చేసి వాళ్ళ వెనుకబాటుతనాన్ని నిరూపించి సైంటిఫిక్ గా ఆధారాలతో నిరూపించి వాళ్లకు రిజర్వేషన్ లో లబ్ధి చేకూర్చే విధంగా సబ్ క్లాసిఫికేషన్ చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. షమీం అఖ్తార్ ఏం చేస్తున్నాడు, షమీం అఖ్తార్ ఆల్రెడీ డిసైడెడ్, మాలలు దోపిడిదారులని డిసైడెడ్. షమీం అఖ్తార్ ఆల్రెడీ డిసైడెడ్ మాదిగలు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇమీడియట్ గా కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మాదిగల నాయకుడు పేరు విశారదన్, ఆయన గొప్పగా ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాడు. మరి రిటైర్ చేసిన పని ఏంటి? నేను మాదిగలకి ఇంత ఇమ్మన్నా, మాలలకి ఇంత ఇమ్మన్నా, ఉపకులాలకి ఇంత ఇమ్మన్నా, ఒక విశారదనే రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. షమీం అఖ్తార్ వచ్చిన రిప్రజెంటేషన్ లో చాలా రిప్రజెంటేషన్ ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ లో నేను మాట్లాడను, కానీ ఒక గొప్ప రిప్రజెంటేషన్ గురించి మాట్లాడతా. మాలా మహానాడు పేరేం మెన్షన్ చేయలేదు. ఒక మాలా మహానాడు సంఘం నుండి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే, 4% మాదిగలకు ఇవ్వండి, 4% మాలలకు ఇవ్వండి, ఈ మిగిలిన 7% ఇప్పటివరకు ఉపయోగపడని మిగతా కులాలకు ఇచ్చేయండి అని ఎంత గొప్పగా రిప్రజెంటేషన్ ఇచ్చిండు. మరి షమీం అఖ్తార్ కంట్లో ఏం వేసుకున్నాడు? షమీం అఖ్తార్ ఒక బుడర్ ఖాన్. షమీం అఖ్తార్ ఒక దొంగ కమిషన్ ను, ఒక దొంగ రిపోర్ట్ ను దొంగ మార్గంలో ప్రభుత్వానికి ఇచ్చిండని స్పష్టంగా బహిర్గంగా మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను.